అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 21 అధ్యాయాన్ని చదువుకుందాం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడి నుండి పతరుకును వచ్చితిమి. అప్పుడు ఫెనికేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడ నున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపలి వరకు సాగనంప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళలోని ప్రార్థన చేసి వారి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటుమి. అంతటా మేము వాడెక్కి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణమును ముగించి తొలియమాకు వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7 నొకరును స్వాతికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించేవారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా ఆగాబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునికి వెళ్ళవద్దనని బతిమాలుకుండెము. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటిమి. అనేక దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునికి ఎక్కిపోతిమి. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మాస్నోను ఇంట మేము దిగవలనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునికి వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకునిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియచెప్పెను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నవ్వకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. కావున మనమేమి చేయుదుము? నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుకున్నటకు వారికి ఎయ్యడి తగులబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుచున్నావనియు తెలుసుకుందురు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారి విగ్రహములకు బలి అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదనని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతనిని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతంగా పట్టుకుని, ఇశ్రాయేలీయులారా, సహాయం చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధంగా అందరికీ అంతటను బోధించున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసి, ఏలయనగా ఎఫెసీయుడైన త్రోపీయును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయంలోనికి అతని తీసుకుని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను.
జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతని చంపవలనని ఎత్తించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తుకొని వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతనిని పట్టుకుని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవరు, ఏమి చేసినని అడగగా సమూహంలో కొందరు ఇలాగునా కొందరు అలాగునా కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకుని పోమని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకుని పోవలసి వచ్చెను. ఏలైనగా వారిని చంపుమని జనసమూహము కేకలు వేచి వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడైన యూదుడును, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైక చేశాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరంపూజ్యుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నాయన యొక్క అపోస్తల కార్యంలో 21వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఒక దినం ప్రభా మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యం ప్రభా నాయన మా హృదయాన్ని ఫలించడానికి సహాయం చేయ ప్రభా. నాయన యేసయ్య, నీ యొక్క రాకడ అతి సమీపమై ఉండగా ప్రభా మాలో ప్రతి ఒక్కరికి నాయన యేసయ్య సిద్ధపాటు హృదయాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. దేవాది దేవుడవైన యేసయ్య, ఎల్లప్పుడూ నాయన యేసయ్య వాక్యం చిన్న బిడ్డల మీద నాయన నీ యొక్క ఆత్మ కుమ్మరింపును దయచేయి, నీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును దయచేయి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.